హలో అండి, ముందుగా అందరికీ నాగు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో అంటే భగవద్గీత పారాయణంలో దివ్యజ్ఞానంలో అంటే 4వ అధ్యాయంలో మనం 20వ శ్లోకం గురించి అయితే ఈరోజు చెప్పుకోబోతున్నామండి. ఇక 20వ శ్లోకం ముందుకు వెళ్లే ముందు మన ఛానల్ని ఇదివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నలుగురికైతే మన వీడియోస్ని షేర్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఇది మంచి విచారం కాబట్టి భగవద్గీత అనేది ప్రతి ఒక్కరూ అలవరించుకోవాల్సిన యొక్క ఆధ్యాత్మిక ఒక గ్రంథం అన్నమాట. ప్రతిరోజు చదివినా మంచిదే. వీలు కాలేదంటే మన వీడియోస్ అయినా వినగలిగితే యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి మన వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి. ఇక శ్లోకంలోకి వెళ్దాం. 20వ శ్లోకం. త్యక్త్వా కర్మ ఫలాసక్తం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభి ప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా. అంటే త్యక్త్వా అంటే విడిచిపెట్టి, కర్మఫలాసక్తం అంటే కర్మఫలాల పట్ల ఆసక్తిని, నిత్య సర్వదా తృప్త సంతృప్తినిగా, నిరాశ్రయ ఆశ్రయము లేనివాడైన, కర్మని కర్మలో అభిప్రష్పుత్త పూర్తిగా నెలకొని, అభి అయినప్పటికీ, ఏవా నిశ్చయముగా, కించిత్ ఏది, నా కరోతి చేయడు, సహ్ అతడు అంటే తన కర్మల ఫలాల పట్ల సమస్త ఆసక్తిని విడిచి సర్వదా సంతృప్తినిగా స్వతంత్రునిగా ఉంటూ అతడు నానా రకాల కార్యాలలో నెలకొనిన ఎటువంటి కామ్యకర్మను చేయడు. భాష్యము. మనిషి ప్రతిదీ శ్రీకృష్ణుని కొరకే చేసినప్పుడు కేవలం కృష్ణ భక్తి భావనలోనే ఈ కర్మబంధ విముక్తి సాధ్యపడుతుంది. కృష్ణ భక్తుడు దేవదేవుని పట్ల విశుద్ధ ప్రేమతోనే పనిచేస్తాడు. అందుకే కార్యఫలాల పట్ల అతనికి ఆకర్షణ ఉండదు. అంటే నిజమైన భక్తుడు కేవలం శ్రీకృష్ణ నామ జపాన్ని లేదా తనకి సంబంధించిన పూజ ఇలాంటి వాటిని ఎన్నుకున్న వాళ్ళు తను చేసే ప్రతి పనిలోనూ కృష్ణుని పైన భక్తినే వ్యక్తపరుస్తారే వినహ కర్మఫలాల పట్ల వాళ్ళు ఆసక్తిని అయితే చూపించరన్నమాట. ఇప్పుడు నేను ఈ పని చేస్తున్నాను, దీంట్లో నేను నెగ్గానో లేదో, ఇది నాకు ఈ పాజిటివ్ రిజల్ట్ ఇచ్చిందో లేదో, నేను చేస్తున్నా నేనే విన్ అయ్యానో. ఇప్పుడు ఒక సమూహం ఉందండి, అక్కడ అందరూ కృష్ణునిపై భక్తిని ప్రదర్శించే వాళ్ళలో పైపోటీ వేసుకొని నేనే ఫస్ట్ భక్తుణ్ణి, నేను మంచిగా భక్తిని చూపిస్తున్నాను, వీళ్ళంతా చూపట్లేదు, ఇలాంటి రిజల్ట్ కోసం అయితే తను పాకలాడడు. కేవలం చేసే ప్రతి పనిలోనూ కృష్ణుని ఎడల భక్తిని మాత్రమే ప్రదర్శిస్తాడు. రిజల్ట్ అయితే ఆశించడన్నమాట. ఏ ఒక్క పని చేస్తున్నా కృష్ణుని ఎడల భక్తిని చాటుతూ ఉంటారు, అంతేకాని కర్మఫలాల పట్ల తనకి ఆసక్తి ఉండదన్నమాట. అంతా శ్రీకృష్ణుని మీదనే వదిలివేసిన కారణంగా అతడు తన స్వీయ పోషణ పైన పట్టించుకోడు. వస్తువులను పొందడానికి లేదా అదివరకే తన దగ్గర ఉన్న వాటిని రక్షించుకోవడానికి అతడు ఆతృతపడడు. అతడు తన కర్తవ్యాన్ని శక్తానుసారముగా చేసి తరువాత అంతా కృష్ణునికే వదిలేస్తాడు. అటువంటి అనాసక్తుడైన వ్యక్తి సర్వదా మంచి చెడు ఫలాల నుండి ముక్తుడై ఉంటాడు. అది అతడు ఏదీ చేయకపోవడమే అవుతుంది. ఇదే ఆ కర్మకు లేదా ఫలరహితమైన కర్మకు చిహ్నము. అందుకే కృష్ణ భక్తి భావన రహితమైన ఏ ఇతర కర్మ అయినా కర్తను బంధిస్తుంది. ఇంతకు ముందు వివరించినట్లు ఇదే వికర్మ నిజస్వరూపము. అంటే నువ్వు చేసే ఒక పనిలో అంటే ఫలాన్ని ఆశించకుండా నీకు రిజల్ట్ ఇదివరకే మనం చర్చించినట్టయితే, నేను ఇది నా కొరకు మంచి కొరకు చేస్తున్నాను అంటే ఇక్కడ ఏది ఫలాన్ని అయితే ఆశించకూడదు. కేవలం తన పైన భక్తిని ఇక్కడ ప్రదర్శించాలి. అది మంచి అయినా చెడైనా కృష్ణునికే చెందింది అనే మారి తను కేవలం భక్తిని మాత్రమే వ్యక్తపరచాలి. తన సాయశక్తుల ఉన్న దాంట్లో తన తృప్తి కొరకు భక్తి విధానాన్ని అయితే పూర్తి చేయాలి. ఇది యజ్ఞం కావచ్చు, యాగం కావచ్చు.